సో ప్రస్తుతం అంటే మోతిలాల్ గారి పరిస్థితి ఎట్లా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఎలా ఉంది? ప్రస్తుతం అయితే కండిషన్ అయితే కొంచెం సీరియస్ గానే ఉందండి. మానిటర్ జనరల్ వార్డ్ లో ఉన్న పర్సన్ ఈ రోజు ఐసీ తీసుకెళ్లారు. నార్మల్ గా మనుషులం చూస్తేనే ఒక రోజు తినకపోతేనే అల్లాడిపోతాం. అట్లాంటి 6 days నుంచి నడుస్తుంది కాబట్టి డెఫినెట్ గా వైటల్స్ ఇష్యూ కూడా ఉండే ఉంటది ఇప్పుడు. సో ఆయనను పరామర్శించడానికి ఇవాళ మేమందరం వచ్చినాం. ధర్నా గత 15-20 రోజుల నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పటికీ కూడా అంటే ప్రభుత్వం గాని, ప్రభుత్వం తాలూకు మీకు సపోర్ట్ గా ఉంటా ఉన్న మనుషుల దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పందన రాని పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే విద్యార్థుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఇంకా కంటిన్యూ అవుతారా? లేకపోతే ఏంటి పరిస్థితి? స్పందన వస్తదండి. ఎప్పుడు వస్తది అని అంటే అపోజిషన్ పార్టీస్ ఎప్పుడైతే వచ్చి మా గురించి మాట్లాడతాయో ఆ రోజు ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఉన్నా గానీ ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా గానీ మాట్లాడతారు. అట్లా ఉంటది స్పందన తప్పించి అప్పుడే కనిపిస్తాం నిరుద్యోగులం అనేటోళ్ళము. వాళ్ళు మాట్లాడిన మాటలకి రెస్పాన్స్ ఉంటది, కానీ మేము మాట్లాడిన మాటలకి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే నిర్లక్ష్యం. వీళ్ళకి సపోర్ట్ ఇప్పుడు మేము లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసినప్పుడు మాకు అందరు కాంగ్రెస్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి సపోర్ట్ వచ్చినారు. మేము వాళ్ళని వెల్కమ్ చేసినాం. మాకు డెఫినెట్ గా సపోర్ట్ అవసరం ఉంటది. డెఫినెట్ గా వెల్కమ్ చేసినాం. అప్పుడు చేసినప్పుడు తప్పు కాదు, అది కరెక్ట్ వాళ్ళకి. అప్పుడు ఒప్పు. ఈ రోజు అది తప్పు అవుతుంది. ఎందుకు ఇప్పుడు ప్రతిసారి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ముద్ర వేసేస్తే అందరు సైలెంట్ అయిపోతారేమో అని అనుకుంటున్నారు, కానీ ఎవరు సైలెంట్ కాము. మీ దగ్గర మేము హెల్ప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు డెఫినెట్ గా అపోజిషన్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది కూడా అంటే ఒక పెద్ద టాపిక్ అయింది. ఎందుకంటే అపోజిషన్ ఇదంతా చేపిస్తుంది నిరుద్యోగులతో అనేది. అంటే ఎట్లా చూడొచ్చు? అంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళు నిరుద్యోగులను మార్చుకుంటున్నారు అనుకోవచ్చా? వాళ్ళ మాట బట్టి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు డెఫినెట్ గా పొలిటికల్ పార్టీస్ అంటేనే దే డెఫినెట్లీ యూజ్ ఎవ్రీబడి. పాలిటిక్స్ ప్లే చేస్తారు, దాంట్లో తప్పే లేదు. వాళ్ళు క్లియర్ గా ఉంటారు. కానీ ఇక్కడ మోసపోయేది మేము. ఎస్, మీరు అన్నట్టు గత ప్రభుత్వం చేసినప్పుడు మేము రైట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. రూలింగ్ లో ఉన్నప్పుడు అప్రోచ్ అయినాము. మీ వల్ల మాకు వచ్చిన సమస్యలు ఇవి, ఇంతవరకు మీ నుంచి మాకు రెస్పాన్స్ లేదని మేము నిలదీసి అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, అవును మా వల్ల మీకు తప్పు జరిగింది, నిర్లక్ష్యం జరిగింది, దానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. ఇక మీదట మేము జరగకుండా చూసుకుంటాం, మీకున్న సమస్యలు ఏంటి అని క్లియర్ గా అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఆ రోజు కేటీఆర్ అన్నాను నేను గెలిచిన తర్వాత నెక్స్ట్ డే అశోక్ నగర్ వస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి అంటాడు నేను కూడా వస్తా అని చెప్పిండు. ఏడవైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు కదా, ఆయన కింద పనిచేసే చిన్న చితక మనుషులకు కూడా ఈ రోజు మమ్మల్ని కలవడానికి టైం లేదు. మేము ఫోన్ చేసి ఫోన్లు ఎత్తారు. అంతకు ముందేమో వాళ్ళంతటి వాళ్ళు మాకు ఫోన్లు చేసి రండి చేయండి, ఈ లీడర్ వస్తుండు ఆ లీడర్ వస్తుండని తిప్పుకున్నారే. ఈ రోజు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు? క్లియర్ గా కనిపిస్తుంది కదా వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు అనేది. అంత ఇర్రెస్పాన్సిబుల్ గా మీరు బిహేవ్ చేసినప్పుడు మేము రెస్పాన్సిబుల్ గా మా బాధ్యత, మా డిమాండ్స్ మేము నెరవేర్చుకోవడం కోసం ఎంత దూరమైనా మేము పోతాం. కండిషన్ లో ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు మోతిలాల్ పరిస్థితి రోజు నాయకులు వచ్చి పరామర్శించడం జరుగుతుంది. అంటే ఈ టైంలో కూడా ఎందుకు స్పందన రావట్లేదు? మరి దానికి సంబంధించి అంటే ఎందుకు ఇప్పుడు కనీసం ఇప్పుడు బల్మూర్ల వెంకట్ లాంటి వాళ్ళు నీట్ కోసం అంత కొట్లాడుతున్నారు, నీట్ ఎగ్జామ్స్ దీని గురించి. అలాగే ఇప్పుడు రియాజ్ గారు కానీ అట్లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు కదా, నీట్ గురించి మాట్లాడుతున్నారు డైలీ. మరి ఎందుకు నిరుద్యోగుల సమస్యల గురించి ఇప్పుడు దాకా మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారు? ఎందుకు మాట్లాడట్లేదంటే ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన పదవులు వాళ్ళకి వచ్చినాయి కదండి, అది అందరికి తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. వాళ్ళకి రావాల్సిన పదవులు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు వచ్చి పరామర్శించడం ఎందుకు అంటే ఇప్పుడు ఇటు వస్తే మళ్ళీ వాళ్ళ దందాలకు టైం సరిపోదు కదా, వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకోవాలి కదా. డెఫినెట్ గా మళ్ళీ ఇటు వస్తే టైం వేస్ట్ అవుతుంది కదా. అయినా అవసరం లేదు నిరుద్యోగులు అనేటోళ్ళతో వాళ్ళకి ఈ రోజు అవసరం లేకుండా పోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, వాడేసుకున్నారు మంచిగా. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, దాని ముందు డేట్లు ఇవ్వడమో ఏదో ఒక తూతు మంత్రంగా 2-3 ఇచ్చేసిరు. కామ్గా చదువుకుంటారులే అని వదిలేసిరు, అవి అయిపోయినాయి. ఇంకేం పని? ఇంకా అవసరమే లేదు కదా వాళ్ళకి నిరుద్యోగులతోటి. అందుకే ఇంత నిర్లక్ష్యం. అవసరం లేదు, ఆయన చేస్తే ఎంత బ్రతికితే అంత అన్నంత రేంజ్ లో సిచ్యువేషన్ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఛాన్స్ ఉంటుందా కనీసం పార్టీ నుంచి కానీ ఏదో ఒక స్పందన మీకు అనుకూలంగా కావచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా అంటే స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుందా ఈ రోజైనా? నిజంగా ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్న మనుషులు వాళ్ళకి కొంచెం మనసు ఉండున్న వాళ్ళైతే డెఫినెట్ గా ఇంత జరుగుతుంది చూసి మినిమం కొంచెం ఎవరో ఒకరన్నా రెస్పాండ్ అవ్వాలి. కానీ రెస్పాన్స్ రాకపోతే మాత్రం ఇంకా అది వాళ్ళ ఇంటిగ్రిటీకి మేము వదిలేస్తాం. ఆ రెస్పాన్స్ అంత నిల్ రెస్పాన్స్ ఉంటే మేము గమ్మునైతే మేము కూర్చోము. ఎంత లెవెల్ తీసుకెళ్లాలో అంత లెవెల్ తీసుకెళ్తాం. మేము ఎంత సీరియస్ గా చేయాలన్నా మేము రెడీ ఉన్నాం. మీరు అరెస్ట్లు చేస్తారా ఏం చేసుకుంటారా మేము భయపడేదే లేదు. మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే భయపడలేదు, ఇప్పుడు ఇంకంతకన్నా భయపడం మేము. అంటే స్టూడెంట్స్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేసిన ధోరణి కూడా మనం చూసాం. ఆఖరికి టీచర్స్ సంబంధించి కూడా ఏదైతే గురుకుల విద్య దీనికి సంబంధించి అంటే వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎట్లా చూడొచ్చు అంటే తెలంగాణ సమాజం మళ్ళీ కొట్లాటల రాజ్యం అవుతుందా లేకపోతే ఏంటి? నాకైతే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది అండి. ఇప్పుడు సీఎం రేవంత్ గారు వచ్చి ఆల్మోస్ట్ 7 months అవుతుంది. స్టేట్ లో ఉన్న ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు? జనరల్ సర్వే గవర్నమెంట్ నిర్వహించమని చెప్తున్నా నేను. ఎవరి విషయంలో ఆయన కరెక్ట్ గా వ్యవహరించిండు?
ఆయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి చెప్పండి. ఏది లేదు. ఏది లేనప్పుడు ఇంకా అసలు గవర్నమెంటే వేస్ట్ అనిపిస్తుంది. చాలా చేతగాంతనంగా, చాలా నిర్లక్ష్యంగా, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుందని అయితే మేము కల్లో కూడా ఊహించలేదు. ఎట్లా అంటే మేము అంత పని చేసిన మాకే ఈ రోజు వెన్నుపోటు పొడిచినట్లు అయిపోయింది. అంత వెన్నుపోటు పొడచడము కాంగ్రెస్ వాళ్ళకే సాధ్యమని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.